హీరో సుమంత్ గారు, హీరోయిన్ కాజల్, అలాగే రాకేష్ గారు, కౌముది అండ్ విహార్ష్ అండ్ బన్నీ. హార్టీ కంగ్రాచులేషన్స్. అనగనగా ఈటీవీ విన్ లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. థ్యాంక్ యూ. అంటే ఇమోషనల్ గా ఏడ్పించేశారు. కానీ మీ కన్నీళ్ళు మాకు కావాలి. అవును. కాజల్, కంగ్రాచులేషన్స్ టు యూ. సో మీరు ఈ సినిమా చేసేంత వరకు మీకు కొంచెం తెలుగే వచ్చని విన్నాను. ఇప్పుడు పూర్తిగా వచ్చేసిందా? కొంచెం నేను మాట్లాడాలి. కొంచెం మీరు మాట్లాడాలి. ఈ రోజు మీరు షోలో ఎక్కువ మాట్లాడాలి. మా అన్నయ్య 9 years ఉన్నప్పుడు ఫస్ట్ చూసాను మ్యామ్ మిమ్మల్ని ఒక షోలో. కానీ ఇప్పుడు మా అన్నయ్య 15 years 16కి వెళ్ళబోతున్నాడు ఈ ఇయర్ లో. అప్పటి నుంచి ఎక్కడికి ఎలా సేమ్ ఉన్నారు మ్యామ్? రే, వాడికి 60 ఏళ్ళు వచ్చినా నేను ఇలాగే ఉంటాను నాన్న. రే, నువ్వురా అసలు బాగా ఏడ్పించేసావు నాన్న అసలు. అండ్ ఐ థింక్ చాలా రేర్ గా జరిగేటువంటి ఒక ఫీట్ అనగనగా అచీవ్ చేసుకుంది ఏంటంటే, జనరలీ థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీకి వస్తుంది, కానీ ఓటీటీలో సూపర్ హిట్ అయ్యి డిమాండ్ కొద్ది థియేటర్ లోకి వస్తుంది. ఓకే, అండ్ అలాగే కౌముది ద డాక్టర్. చెప్పమ్మా ఫస్ట్ ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ చెప్పు. అమ్మో వద్దులే, ఇప్పుడు నన్ను అడిగితే నాకు కూడా ప్రాబ్లమే వచ్చేస్తుంది కాబట్టి. ఓకే, సో మనం సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి, అంటే జనరలీ ఏదైనా సరే సెలబ్రేషన్స్ లో ఏం చేస్తారు, కేక్ కట్ చేస్తారు, కానీ మేమే కట్ చేసిన కేక్ ఇస్తున్నాము. అనగనగా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్. అమ్మో, నేను చిన్నగా కనిపించడం కోసమే కదా లంగావోణీలు వేసుకొని తిరుగుతున్నాను, మళ్ళీ నాకు కాళ్ళు పట్టుకుంటాడు ఏంటి? ఓకేనండి, సో కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. ఓకే, సో ఇక్కడ మన సుమా అడ్డా షోలో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. ఈ 4 రౌండ్స్ మధ్యలో మనకి అనగనగా గురించిన డిస్కషన్స్ చేసుకుంటూ మనం గేమ్ మొదలు పెట్టేద్దామా? సో ఏం చేద్దామంటే, సుమంత్ గారు మీ ఫ్యామిలీ అంతా ఒక టీం అండి. మన డాక్టర్ గారు, రాకేష్ గారు, బన్నీ ఒక టీం. ఓకే, మీ టీం పేరు అనగనగా ఒక రాజు, మీ టీం పేరు అనగనగా ఒక రాణి. సుమంత్ గారు అండ్ ఫ్యామిలీ ఇటు వచ్చేసేయండి. ఓకే, సో అనగనగా ఒక రాజు టీం రెడీగా ఉన్నారు, అనగనగా రాణి టీం రెడీగా ఉన్నారు. అనగనగా రాజు టీం మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. మేక్ సమ్ నాయిస్. అండ్ అనగనగా రాణి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి మొదలెట్టేద్దామా? రెడీ. మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. ఓకే, సో మనకి అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి టీము రెడీగా ఉన్నారు. మనం ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేస్తున్నాము. సో దోచే రౌండ్ రూల్స్ ఏంటి అంటే, మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. ఈ రౌండ్ లో మేము సింపుల్ గా క్వశ్చన్స్ అడుగుతాము. మీరు చెప్పిన ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయితే మీకు డబ్బులు వస్తాయి. ఈచ్ ఆన్సర్ కి 10,000 రూపీస్ టు 2 lakhs వరకు ఉన్నాయి. అలా ఒక్కొక్కళ్ళకి ఒక క్వశ్చన్ ఇస్తాము, అండ్ ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్స్ చెప్పడానికి 90 seconds టైం ఇస్తాం. Are you all ready? Ready. Okay, so ముందుగా అనగనగా ఒక రాణి టీమ్ తో మొదలెడుతున్నాము, ఎందుకంటే లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి. క్వశ్చన్ ఏంటంటే, విద్యార్థులు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్కూల్ ఫీజులు. స్కూల్ ఫీజు. స్కూలు కాలేజ్ ఇచ్చేయండి. బ్యాగ్. 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 బుక్స్ నంబర్ 5 రైట్ ఆన్సర్. ట్రాన్స్పోర్ట్. లేదు. ఎగ్జామ్స్. పరీక్షలు నంబర్ 4 రైట్ ఆన్సర్. ప్రెషర్. లేదు. హోంవర్క్ రైట్ ఆన్సర్. హాలిడేస్ కూడా లేదు. ర్యాగింగ్. ఓకే, నంబర్ 14 రైట్. యూనిఫామ్ రైట్ ఆన్సర్. క్యారేజ్. లంచ్ బాక్స్ నంబర్ 3 రైట్ ఆన్సర్. గేమ్స్. స్పోర్ట్స్. రైట్ ఆన్సర్. సరే, 2, 3, 4, 450, 460, 6 lakhs. మీకు 6 లక్షలు వచ్చాయి. ఇస్తాము, కానీ మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అల్లరి. ఓకే. కంప్లైంట్స్. కరెక్ట్. పాకెట్ మనీ. ఓకే. గొడవలు. లాస్ట్ బెంచ్.
ట్యూషన్స్, ప్రైవేట్ క్లాసెస్, ప్రోగ్రెస్ కార్డు, ర్యాంకులు. ఇది మెయిన్ మర్చిపోయాం. ఇవి మీరు వదిలేశారు. లేకపోతే మీకు ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చి ఉండేవి. మీరు అలా వదిలేసేయడం వల్ల మీకు ఇప్పుడు ఒక స్కూల్ కి అడ్మిషన్ కి వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. వామ్మో. ఏంటో అడ్మిషన్స్ అని పెట్టాము, మా ప్యూన్ గాడు రాడు, ఎక్కడ చచ్చా. రేయ్, గుడ్ మార్నింగ్ మేడం. నువ్వు ప్యూన్వేనా? అవును మేడం. ఏరా బిర్యానీ పొట్లాలు పంచి వాళ్ళతో అర్పిస్తున్నావా? అవును, మన స్కూల్ గురించి మన ప్రెజెంటేషన్ ఒక ఏవి వేయమని చెప్పాను కదా, ఏమైందా? వేయలేదు మేడం. ఎందుకు వేయలేదు? అంటే ఏమేలు తెలియక వేయలేదు మేడం. ఏమేలు తెలియక వేయలేదు మేడం. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. చాలా ఎక్కువ అవుతుంది నీకు. అడ్మిషన్స్ కి వచ్చినట్టున్నారు, వాళ్ళు తీసుకొని రా తొందరగా. మరి అడ్మిషన్స్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. నీకేనా అడ్మిషన్? లేదు లేదు. నా పేరు బన్నీ. దిస్ ఇస్ అన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. మై నేమ్ ఇస్ బానీ. బానీ. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హాయ్, నైస్ మీటింగ్ యు బానీ. ఐ లైక్ యువర్ హెయిర్, వెరీ నైస్. ఓకే, చూడండి సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి, వేరే వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు అడ్మిషన్ కి. రండి రండి. పేరండి? సుమంత్ అండి. సుమంత్. సుమా? అవునండి. మ్యాచింగ్ మ్యాచింగ్. అంటే మీ పేరు నా పేరులో ఉంది కదా, కాబట్టి మా అబ్బాయికి admission పేర్లు ఇచ్చేసాను. మ్యాచ్ అయినంత మాత్రాన మేము సీట్లు ఇవ్వమండి. మ్యామ్ సోమేష్, సుమా. ఒక పిల్లోడేనా? అంటే వాడిని కనాలంటే కంటామండి. అలా కాదు, అంటే ఒక పిల్లోడు మాత్రమే కాదు, ఆ పిల్లోడితో పాటుగానే అతనికి స్పోర్ట్స్ రావాలి, కల్చరల్ యాక్టివిటీస్ రావాలి. మ్యామ్ చదువు తప్ప అన్ని మొత్తం వచ్చినాయి. అన్ని వచ్చి అన్ని చదువు చదువు మాత్రం మాత్రం. పిల్లలకి ఏ మాత్రం స్పోర్ట్స్ తెలుసో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అదిగో మొన్నటికి మొన్న బ్లూ చుడిదార్ వేసుకున్నటువంటి అమ్మాయి కొరియా వెళ్ళేసి వచ్చింది. నుంచి అమ్మా, అదిగో అక్కడ గ్రీన్ కలర్ జాకెట్ వేసుకున్నాడే ఆ అబ్బాయి. నుంచి అమ్మా, అతను మా స్కూల్ నుంచి పాస్ అవుట్ అయ్యి 15 years అయిన సందర్భంగా కూడా ఇక్కడ తిరుగుతుంటాడు. అవును, పద్యాలు ఏమైనా వచ్చా? ఐ మీన్ పోయం. ఐ వాంట్ పోయం. యా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయా. ఇంగ్లీష్ మీడియం స్కూల్, సో వి ఓన్లీ కన్సిడర్ ఇంగ్లీష్ పోయమ్స్. ఇంగ్లీష్ పోయం. యా. Salt and camphor both are same, but when you taste it, they are different. Universe mama, listen mama. యూనివర్స్ మామా అంటే విశ్వదాభిరామ వింటున్నాం. కాదండి, ఇప్పుడు అడ్మిషన్ అంటే సరే, నేను అడిగేటువంటి క్వశ్చన్ కి ఎవరైతే సమాధానం బాగా చెప్తారో వాళ్ళకి ఇస్తామండి. ఓకేనా? ఓకే. ముగ్గురు ఉన్నారు. ఎవరు ఆ ముగ్గురు? ఆ ముగ్గురు ఆ ముగ్గురు అదిగో అక్కడ కూర్చున్నారే, ఆ ముగ్గురు. ఓకేనా? వాళ్ళే. ఆ ముగ్గురికి బాగా ఆకలేస్తుంది, కానీ 2 యాపిల్సే ఉన్నాయి. ఎలా పంచుతారు? మ్యామ్ యాపిల్స్ ప్లాస్టికా? ఏ కాదురా, మనుషులు ప్లాస్టిక్ ఏమా. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. అరే కాదురా, యాపిల్ ప్లాస్టిక్ కాదు, మనుషులు కూడా ప్లాస్టిక్ కాదురా. 2 యాపిల్స్ ఉన్నాయి కదా, 2 యాపిల్స్ ఉంటే ముగ్గురు మనుషులు ఉన్నారు, అప్పుడు ఎలా పంచుతారు? పంచలేరు. అది మీ కరెక్షన్ ఎర్రర్. నేను చెప్పేస్తున్నాను ఆన్సర్ ఏంటో. ఆ 2 యాపిల్స్ ని మిక్సీలో వేసి జ్యూస్ కొట్టేసి ముగ్గురికి ఇచ్చేయాలి. జ్యూస్ కూడా కట్ చేయాలి కదా. అంటే మేము డైరెక్ట్ గా ఇట్లాగే వేసేస్తాం, యాపిల్ గా వేసేస్తాం అందులో. నాకు డౌట్ మేడం. ఈ డౌట్ ఎలాగో ఎడిటింగ్ లో ఎగిరిపోతుంది, కానీ అడిగి. అంటే మన స్కూల్ మీద జ్యూస్ పండిది. వెళ్ళరా, నువ్వు వెళ్ళు, యూనిఫామ్ వేసుకొని నాకు కనబడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, అనగనగా ఒక రాణి టీం వాళ్ళు మీరు 6 లక్షలు సొంతం చేసుకున్నారు. ఇదిగోండి మీ అమౌంట్. ఇప్పుడు మీరు రండి. ఒరే విహార్ష్, నువ్వు అక్కడే ఉండు, మీరిద్దరు. క్వశ్చన్ ఏంటంటే, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఫ్యామిలీ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెకేషన్. 13 రైట్ ఆన్సర్. గొడవలు. గొడవలు నంబర్ 5 రైట్ ఆన్సర్. డిన్నర్. నంబర్ 9 రైట్ ఆన్సర్. ఇల్లు, హోమ్ హౌస్. హౌస్, ఇల్లు లేదు. ఫ్యామిలీ పార్టీస్ రైట్ ఆన్సర్. పిల్లలు రైట్ ఆన్సర్. షాపింగ్ రైట్ ఆన్సర్. ఉమ్మడి కుటుంబం. నంబర్ 15 రైట్ ఆన్సర్. ఖర్చు. నంబర్ 11.
ఓకే 2 4 6 7 7 9 చాలా తక్కువ వచ్చినాయి. 9,50,000. ఒరే నీకు ఎలారా ఫ్యామిలీ అంటే ఎక్స్పెన్సెస్ ఖర్చులు గుర్తొచ్చాయి? ఆల్ వైఫ్స్ బయటికి షాపింగ్ కి వెళ్తారు, డ్రెస్ కి వెళ్తారు, మేకప్ వెళ్తారు కదా. అంటే ఇంట్లో ఎక్స్పెన్సెస్ కి రీజనే వైఫ్స్ అంటావా? అవును అవును. నేనే చెప్పాను అది. మీరే అంటే నాకు ఫ్యామిలీ లేదు కదా, అందుకని ఖర్చులు తక్కువ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి కదా. మీరు ఇలా పాడు చేస్తున్నారా? ఓకే సో మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. నంబర్ 1 బాధ్యతలు, ఫ్యామిలీ అంటేనే అది. నంబర్ 2 సినిమా, కలిసి సినిమాలకు వెళ్ళడం. పండగలు, Okay. కష్టాలు, అప్పులు, ఈఎంఐలు, సర్దుకుపోవడం, నెలసరి సరుకులు. సో ఎనీవే మీరు బాగానే సంపాదించుకున్నారు డబ్బులు. మీకు 9,50,000 వచ్చింది. దానితో పాటుగా ఏంటంటే ఒక చిన్న గేమ్. మేము స్క్రీన్ మీద కొన్ని పిక్చర్స్ వేస్తాం. మనకి ఏ కథ అయినా సరే చిన్నప్పుడు మన అమ్మా నాన్నలు చెప్పేది అనగనగా అనే కథ మొదలవుతుంది కాబట్టి ఆ కథని అనగనగా అని ఆ ఫస్ట్ పిక్చర్ తో నేను మొదలు పెడితే ఆ కథని అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే. మొత్తం నేనే ఆడుతున్నాను ఇప్పుడు. రెడీ? అనగనగా ఒక చిలక ఉండేది. అది రాకేష్ గాడి పిలక పట్టుకుంది. రాకేష్ కళ్ళల్లో నలక పడింది. ఆ నలక పోగొట్టడానికని అక్కడ ఉండేటువంటి పంతులు గారి చేతిలో ఉండేటువంటి పలకని తీసి పక్కన పెట్టి కళ్ళల్లో ఊదమని చెప్పాడు. పంతులు గారికి అలకొచ్చిందప్పుడు ఆయనకు అలకొచ్చి వెళ్ళిపోతూ ఉంటే రాకేష్ కాళ్ళ కిందకి ఎలకొచ్చింది. సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు ఒకసారి ఆలోచించండి. ఓకే సో ఇప్పుడు మీకు కూడా ఇలాగే కొన్ని పదాలు వస్తాయి. నా నోరు ఊరినప్పుడు నోరు ఊరినప్పుడా? 6 గంటలకి నాకు బోర్ కొడుతుంది, అందుకే కారులో వెళ్తూ అన్నంలో చారు కలుపుకుని నచ్చకపోతే ఆ డోర్ పక్కకు తీసి ఎవరినో అడిగి నీరుతో నా చేతులు కడుక్కున్నా. అరే నువ్వు ఆడతావా? కావాలంటే ఆడతావా? ఓకే వర్డ్స్. పెళ్లి. అనగనగా మా నాన్న అండ్ అమ్మకి పెళ్లి జరిగింది. పిల్లి. అప్పుడు వాళ్ళు పెట్టు కావాలని పిల్లిని తీసుకుందామని అనుకున్నారు. మళ్ళీ. మళ్ళీ పిల్లొద్దు, దానికన్నా మంచిది డాగ్. అది మళ్ళీ కాదురా, మళ్ళీరా. లొల్లి. దాని తర్వాత నేను మా డాడీ లొల్లి చేస్తూ ఉంటాం. పల్లి. లొల్లి అయినప్పుడు నేను పల్లీలు తింటూ ఉంటా. బల్లి. బల్లి. అప్పుడు సడన్ గా ఒక రాత్రి హాల్లో ఒక బల్లి వచ్చింది. కిల్లి. అప్పుడు దాన్ని కిల్లి కిల్లి చేసి. వీడికి ఇచ్చిన వర్డ్స్ లో కిల్లి అంటే పాను, వాడు దాన్ని కిల్లి కిల్లి అంటే కిల్ కిల్ చేశాడు. అలాగే మళ్ళీ అంటే పేరిచ్చాము, వీడు దాన్ని మళ్ళీ చేసేసాడు. కానీ బాగుందిరా, నైస్. ఓకే సో మీకు ఇది కొంత అండ్ మిగిలిందేమో మేము జీపే చేస్తామండి. విల్ సెండ్ యూ. ఓకే సో అలా మీకు 9,50,000 అండ్ మీకేమో 6 lakhs. అనగనగా ఒక రాజు టీం లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ మొదలు పెట్టేస్తున్నాము. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఓకే ఈ రౌండ్ బజర్ రౌండ్. మేము జనరల్ గా ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ కి సంబంధించి క్లూ ఇస్తాం. ఒకవేళ గనక ఫస్ట్ క్లూకే మీరు ఆన్సర్ చెప్పేస్తే 1 lakh వస్తుంది, లేదంటే మీ అమౌంట్ లో నుంచి 1 lakh పోతుంది. 10 seconds మాత్రమే చూపిస్తాం మేము ఒక క్లూ. ఫస్ట్ క్లూ ఎవరు చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే ఒక టీ షర్ట్ ఉంది, దాని మీద బోలెడన్ని బలూన్లు ఉన్నాయి. టైం అప్. ఎవరు బజర్ నొక్కలేదు. నెక్స్ట్ క్లూ. ఓకే సెకండ్ క్లూ ఇచ్చేస్తున్నాము. సెకండ్ క్లూ 75,000 మాత్రమే. అండ్ సెకండ్ క్లూ ఏంటంటే అక్కడ ఒక అమ్మవారి బొమ్మ ఉంది.
నేను నొక్కేసా ఆల్రెడీ. ఓకే సారా. గోదావరి. గోదావరి. కమల్ కామరాజు షర్ట్ మార్చుకుని వెళ్తాడు. ఆ అబ్బాయి బలూన్స్ అమ్ముకునే అబ్బాయి వెళ్తూ ఉంటే తను ఏంటిది అడ్డంగా అని చెప్పి కట్ చేసి వెళ్ళిపోతాడు బలూన్స్ ని. అండ్ తను షర్ట్ మార్చుకోవడం వల్ల ఆ అబ్బాయి ఎవరు కనిపెట్టలేకపోతాడు. అండ్ ఫైనల్లీ మొత్తం అందరూ కలిపి ఆ ఆ విగ్రహం విగ్రహాన్ని కనిపెడతారు. సుమంత్ గారు శేఖర్ కమల సినిమాని మార్చేశారు. ఇది ఒకవేళ గనక కరెక్ట్ ఆన్సర్ అయితే మీకు 75 వస్తుంది, లేకపోతే 75 ఉష్కాకి. ఓకే డన్. థర్డ్ క్లూ. భద్రాచలం పుణ్యక్షేత్రం, రాములవారి గుడి. మరి భద్రాచలం పుణ్యక్షేత్రము ఈ గోదావరి కనెక్షన్ కరెక్టేనా సినిమా పరంగా అనేది అంతే మ్యామ్. చూడాల్సిందే. 4గో క్లూ. ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి. తర్వాత వేరే పాట. సో గోదావరి అని తేల్చి చెప్పేస్తున్నారు. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ గోదావరి. అండ్ మీరు 75,000 దగ్గర చెప్పారు కాబట్టి మీకు 75,000 అమౌంట్ ఇచ్చేస్తున్నాం. సెకండ్ క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోల ఆధారంగా వస్తువు పేరు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. 10 సెకండ్స్ మాత్రమే ఉంటుంది, చూడండి. అబ్బాయిలు కామెంట్ చేస్తే అమ్మాయిలు తిట్టే తిట్టు. టైం అప్. సెకండ్ క్లూ. ఏంటో మొత్తం అన్ని చాలా డిఫరెంట్ సైజెస్ కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. యూకే, యుఎస్. చెప్పండి. చెప్పు. అంటే అమ్మాయిలు ఏమంటారు? డైలాగ్ ఏంటి? చెప్పు తీసుకోండి. సరే అయితే మీ ఆన్సర్ లాక్ చేసేసాం. ఓకే, థర్డ్ క్లూ ఏంటో చూద్దాము. స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారు, విజయశాంతి గారి పోస్టర్ ఉంది అక్కడ. అండ్ స్వయం కృషి సినిమాలో కీ పాయింట్ ఒకటి ఏంటంటే చెప్పులు కుట్టడం. చిరంజీవి గారు చెప్పులు కుట్టి. సో అందుకనే చెప్పు అని మీరు అనుకుంటున్నారు. యా. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. కాళ్ళు. చెప్పులు. కాళ్ళు కాబట్టి చెప్పులు. యూ థింక్ ఇట్ ఇస్ పక్కా షూర్? Yes. సరే ఓకే, చెప్పు కరెక్టా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. $75,000 వచ్చేసింది. చెప్పులు ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు మనకి ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం థంబ్ నెయిల్ రౌండ్ ఆడబోతున్నాము. ఇందులో మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ని బట్టి రకరకాల థంబ్ నెయిల్ మనకు వచ్చేస్తూ ఉంటాయి. వి విల్ స్టార్ట్ విత్ రాకేష్ తో మొదలు పెడదాం. కమ్. సో ప్రతి క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు కానీ ఈ డార్ట్ కరెక్ట్ గా గోల్ లో వేసేస్తే మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు. ఓకే రెడీ. అనగనగా సినిమాలో మోస్ట్ గ్లామరస్ గర్ల్ ఎవరు? ఏ కౌముది, బి కాజల్. వేసేయండి. ఇద్దరు అమ్మాయిల్లో ఎవరు అందంగా ఉన్నారు అని అడిగినటువంటి క్వశ్చన్స్ కి జడుచుకొని డార్ట్ కరెక్ట్ గా వేసేసినటువంటి రాకేష్. సెకండ్, మీరు ఏ హీరోయిన్ పక్కన యాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు? ఏ రష్మిక, బి శ్రీలీల. ఎవరి దగ్గర చేయాలనుకోవట్లేదు. మీరు ఒక చెప్పాల్సిందే. అంటే వాళ్ళిద్దరు కానీ ఇంకోళ్ళ స్పెషల్ పర్సన్ చెప్పచ్చు మ్యామ్. ఎవరది? సుమా, కనకాల. వద్దులేండి, బిస్కెట్ పడలేదు కానీ. దీనికైనా మీరు వదిలేయాలి ఇంకా ఆన్సర్. ఏమంటే ఇప్పుడు నిజంగా వాళ్ళు ఏమి మీతో హీరోయిన్ గా యాక్ట్ చేయట్లే. రష్మిక, శ్రీలీల. వాళ్ళ పక్కన నేను ఊహించుకోలేకపోతున్నాను మ్యామ్. మీరు చెప్పాల్సిందే. శ్రీలీల మ్యామ్. చూసారా, మనసులో ఉంది. అసలు రాబిన్ హుడ్ కథ నేను చేసి ఉండాల్సింది. శ్రీలీల పక్కన నేనే హీరో అని చెప్పినటువంటి రాకేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఒరే బన్నీ రారా. బన్నీ నీ యాక్చువల్ పేరేంటి? కాదురా, అది క్వశ్చన్ కాదురా. నీ అసలు పేరేంటి? బెంజాన్ ఆర్మల్. అంత ఆలోచించావేంట్రా నువ్వు?
ఈ సినిమాలో నీకు ఫ్రస్ట్రేషన్ తెప్పించిన క్యారెక్టర్ ఎవరిది? ఏ ప్రిన్సిపల్, బి విహర్ష్. వేసేస్తే చెప్పక్కర్లే. ఇప్పుడు చెప్పు. విహర్ష్. ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ మ్యామ్ ఎందుకు ఫ్రస్ట్రేషన్ తెప్పించారు నీకు? I didn't like how she was when in the middle of the movie. కాజల్ వల్ల నాకు బోలెడంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది అని చెప్పినటువంటి బెన్ John. జాన్. బన్నీ అని పిలవండి, బన్నీ ఆర్మల్లా. నేను చెప్పలేకపోతున్నాను, చాలా పెట్టి చెప్పు. అంతే, నీకు 1 క్వశ్చన్. కౌముది రండి. ఒక సింగర్ గా నాకు ఈ వ్యక్తి రాసినటువంటి లిరిక్స్ మాత్రమే బాగా నచ్చుతాయి. ఏ చంద్రబోస్ గారు, బి అనంత్ శ్రీరామ్ గారు. ఒక పేరు చెప్పాలి. ఐఎమ్ సో సారీ అనంత్ శ్రీరామ్ గారు, బట్ ఐ లవ్ చంద్రబోస్ గారు లిరిక్స్. ఐఎమ్ సో సారీ అనంత్ శ్రీరామ్ గారు అంటున్నటువంటి కౌముది. క్లిక్ చేయండి ఏముందో లోపల తెలిసిపోతుంది మీకు. నాకు యాక్టింగ్ బాగా వచ్చు, అయినా సరే ఈ టాలెంట్ ని పూర్తిగా డైరెక్టర్ వాడుకోలేకపోయారు. ఏ సన్నీ సంజయ్, బి కిషోర్ తిరుమల. వామ్మో, అక్కడెక్కడికి వెళ్తే ఆన్సర్ చెప్పకర్లా, అబ్బా ఓన్లీ బోర్డు పైనే కదా. సో చెప్పండి. సన్నీ గారే, ఎందుకంటే ఆయన చాలా క్విక్ గా షూట్ చేసేసారు. సో సన్నీ గారు చాలా క్విక్ గా షూట్ చేయడం వల్ల నా టాలెంట్ ని పూర్తిగా వాడుకోలేదు అని చెప్పినటువంటి కౌముది. థ్యాంక్ యూ కౌముది, థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సుమంత్ గారు. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ లేకపోతే మగువా, ఈ రెండిట్లో ఒకటి. ఓ మగువా, అది మో పాపులర్ సాంగ్ కదా. సరే అయితే ఒకసారి సుమంత్ గారు పాడతారు, విందాం. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, సార్ చెప్తున్నా కాళిదాస్ లాగా మారి కవితే రాసేసా. ఇంకా మనకు తెలియదు ఇది కరెక్టా కాదా అని. సెకండ్ ఇమేజ్ ఏంటో చూద్దాము. దేవదాస్ లాగా మరి గడ్డం పెంచేసా. సో దేవదాస్ పోస్టర్ వచ్చింది కాబట్టి తాతగారు ఎప్పుడైనా ఎనీ డిస్కషన్స్ రిగార్డింగ్ మూవీస్ జరిగేవి కదా సుమంత్ గారు, చాలా మెనీ ఫిల్మ్స్. యువర్ ఫేవరెట్? మీరు నమ్మరు, ఇట్స్ అంటే పెద్ద హిట్ అయిన సినిమా కాదు, బట్ ఇట్స్ అ కల్ట్ క్లాసిక్. బాట్సారి. సూపర్బ్. యా యా. అండ్ నా సినిమాల్లో ఆయనకి నచ్చిన సినిమా మీరు గుర్తుపట్టరు. అందరు గోదావరి అనుకుంటారు, లేకపోతే సత్యం అనుకుంటారు, లేకపోతే ప్రేమ కథ అనుకుంటారు. కానీ నా సినిమాల్లో ఆయనకి నచ్చిన సినిమా ఏంటంటే నా మాస్ మసాలా సినిమా గౌరీ. సరే అయితే ఇక్కడ దేవదాస్ వచ్చేసింది కాబట్టి మనము నెక్స్ట్ పిక్చర్ ఏంటో చూద్దాము. కాళిదాస్ కూడా వచ్చేసారు. నెక్స్ట్ ఇమేజ్ ఏమై ఉంటుంది? ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా. ఓకే, సో ఒక్కసారి రివీల్ చేసేద్దాం సాంగ్. రైట్ ఆన్సర్. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసు లాగా మారి కవితే రాసేసా. ఎస్, ఇట్స్ రైట్ ఆన్సర్. ఫైనలీ మీకు 1,00,000 రూపాయలు వచ్చాయి, ఎందుకంటే మీరు ఫస్ట్ క్లూకే చెప్పేశారు కాబట్టి. అన్ని కరెక్ట్ గా చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మనకి ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఓకే విహర్ష్ కమ్. నన్ను తను చాలా ప్రేమగా చూసుకున్నారు. ఏ సుమంత్ గారు, బి కాజల్ గారు. ఎవరికో ఇంజెక్షన్ తగిలిందంట, వెళ్ళిపోయారు. ఇంతకీ ఎవరు నిన్ను ప్రేమగా చూసుకున్నది? సుమంత్ గారు. నన్ను కాజల్ గారు అసలు ప్రేమగా చూసుకోలేదు. ఇద్దరు ప్రేమగానే చూసుకున్నారు, కానీ సుమంత్ గారు కొంచెం ఎక్కువ. ఓకే, సెకండ్ క్వశ్చన్. నీకు 2 సినిమాలు ఒకేసారి వచ్చాయి, అప్పుడు నువ్వు ఎవరి సినిమా ఒప్పుకుంటావు? ఏ సుమంత్ గారు, బి నాగార్జున గారు. వేసి వేసి వేసి. మనసులో అయితే నాగ చైతన్య గారు. ఆయన పేరు నేను చెప్పలేదురా. నాగార్జున గారు, ఎందుకంటే నాకు వైల్డ్ డాగ్ నచ్చింది. అదేంట్రా ఇప్పుడే సుమంత్ గారు నిన్ను చాలా బాగా చూసుకున్నారని చెప్పావు? అంటే అది
ఆల్రెడీ ఒకసారి యాక్ట్ చేసాడు కదా నాతో, ఇంకా అయిపోయింది కదా అందుకని. ఓకే, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. కాజల్, అనగనగా సినిమా చేసి మీరు మంచి పని చేశారు అని ఎవరికి చెప్తారు? ఏ డైరెక్టర్ ఆర్ టు సుమంత్? ఎలా వేసినట్టే ఇది కూడా క్వశ్చన్ అదా? I have done this movie with Sumant, so he knows me throughout from day first. So I think I would like to take this opportunity and say it to a director, maybe Rajamouli sir and Sukumar sir. ఓ, వాళ్ళకి ఫోన్ చేసి చెప్దాం అయితే. Sir, I did a good job. If you guys have time, please watch it and do consider me for your future projects. Thank you. ఓకే కాజల్, థ్యాంక్ యూ. సుమంత్ గారు రండి. మీరు స్కూల్ బ్యాక్ డ్రాప్ లో చేసినటువంటి సినిమాలో బాగా పేరు తెచ్చిన సినిమా ఏది? ఏ గోల్కొండ హై స్కూల్, బి అనగనగా. వెరీ క్రిటికల్. ఓ, మీరు ఇంట్లో ఇది ఆడుతూ ఉంటారు కదా? సెకండ్ క్వశ్చన్, గోదావరి సినిమా హిట్ కావడానికి నేను కాకుండా మెయిన్ కారణం? ఏ శేఖర్ కమ్ముల్లా డైరెక్షన్, బి కమలిని ముఖర్జీ గ్లామర్. ఇందాకటి కాకుండా ఇది పడితే బాగుండేది. శేఖర్ కమ్ముల. సో గోదావరి సినిమా విషయంలో కమలిని ముఖర్జీ గురించి సుమంత్ గారు ఏం చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు. యా, అలా చెప్పారేంటండి మీరు? కరెక్టే కదండి, నాకు డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, అంతే. అంతే. ఎప్పుడైనా డైరెక్టర్ కే ఫస్ట్ క్రెడిట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ రోజు మేము ప్రవేశపెడుతున్నాము అనగనగా అవార్డ్. మరి మీరు చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఈ మధ్య కాలంలో అవార్డ్స్ ఫంక్షన్స్ లో చూస్తూ ఉంటారు. అలాగే మేము ఈ రోజు ఇస్తున్నటువంటి అవార్డ్ ఉత్తమ గాత్రం. అమ్మో, అండ్ ది అవార్డ్ గోస్ టు వామ్మో. నాకు ఇవ్వాలండి, నేను ఆ మగువా స్నేహం ఎంత బాగా పాడాను, చక్కగా పాడాను. అండ్ ద సెకండ్ నామినేషన్ ఇస్ కౌముది. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం నింగిని కరిగించింది, కరిగే నింగి చిలుకయ్యింది, చిలికే చిటపడ పాటయ్యింది, చిటపడ పాటే తాకి నీళ్ళు చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే కావాలి. అనగనగా అవార్డ్స్ లో ఈ రోజు ఈ అవార్డ్ అందుకోబోతూ ఉన్నారు సుమంత్ గారా, కౌముదీనా అనేది తెలుసుకునే కన్నా ముందు ప్రముఖ వ్యాపారవేత్త, మన సమాజం కోసం ఎంతగానో కష్టపడేటువంటి మిస్టర్ రవితేజని వేదిక మీదకి రావాల్సింది. అండ్ ది అవార్డ్ గోస్ టు కౌముది. మరి మా ప్రముఖ వ్యాపారవేత్త స్పందన ఒకసారి తెలుసుకుందాము. ఈ అవార్డు ఇవ్వడం నాకు కూడా గర్వకారణం. మనం నెక్స్ట్ అవార్డ్స్ కేటగిరీలోకి ప్రొసీడ్ అయ్యే ముందు ఈ రౌండ్ ఆడబోతున్నాము. మళ్ళీ గేమ్ లోకి వచ్చేద్దాము. మేము అడిగేటువంటి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. ఆ 4 ఆన్సర్స్ సర్వేలో మేము కండక్ట్ చేసి తీసుకున్న ఆన్సర్స్. టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ చేయగలిగినట్టయితే బజర్ ప్రెస్ చేయండి. ఆ టాప్ ఆన్సర్ మీద మీరు ఏదైతే అనుకుంటున్నారో కరెక్ట్ ఆన్సర్ అని బజర్ నొక్కి చెప్పారంటే ఆ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. అండ్ ఇంకొక టీం వాళ్ళు ఒకళ్ళు గెస్ చేసిన తర్వాత వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా అని గెస్ చేయొచ్చు. అండ్ మీరు కూడా అమౌంట్ పెట్టొచ్చు, మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. సో మొదలు పెట్టేద్దాము. అబ్బాయిలు ప్రపోజ్ చేయగానే అమ్మాయిలు ఎక్కువగా అనే మాట ఏమిటి? ఏ సారీ మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు, బి సారీ అన్నయ్య, సి అద్దంలో ఒకసారి మొహం చూసుకో, అండ్ డి నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ప్రపోజ్ చేయగానే అమ్మాయిలు ఎక్కువగా అనే మాట ఏమిటి? సారీ మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు, సారీ అన్నయ్య. అనగనగా ఒక రాజు టీం వాళ్ళు బజర్ నొక్కారు. చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు? అద్దంలో నీ మొహం చూసుకున్నా. ఓకే, ఎంత అమౌంట్ పెడతారు దాని మీద? 1,00,000.
సో 1,00,000 రూపాయలు అద్దంలో ఒకసారి మొహం చూసుకో. ఇది రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? రైట్ అనే అనుకుంటున్నా. 10,000. సో అద్దంలో ఒకసారి మొహం చూసుకో, ఈ ఆన్సర్ రైట్ అని వీళ్ళు కూడా అనుకుంటున్నారు. మరి ఇది రైటా కాదా చూద్దాం ఒకసారి. కరెక్ట్ అయితే మీకు డబుల్ వస్తుంది, మీకు 3 టైమ్స్ వస్తుంది. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. రెండు మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా తిందువా బాడీ వేడి నాటు దెబ్బ సుత్తవా చూస్తావా తమ్ములున్న మగాట దిగ వచ్చరా వచ్చరా దుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్ రా నెక్స్ట్ రా. సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు ఆర్ నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ అండ్ ప్రెజెంటింగ్ టు యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఏ మొహం సరిగ్గా ఉండే అవార్డ్ ఏం లేదా, ఇదే ఉందా మన దగ్గర. ఉత్తమ ట్రాన్స్లేటర్ అవార్డ్. అండ్ ఉత్తమ ట్రాన్స్లేటర్ గా ఈ అవార్డ్ ని రాకేష్ అందుకుంటున్నాడో లేదా తెలుసుకోవాలి అనుకుంటే మరి ట్రాన్స్లేషన్ జరగాల్సిందే కదా. కాజల్ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారు అండ్ రాకేష్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. You guys are in an age where everything looks very fascinating, but no cigarettes, no alcohol, and no nothing. సుమ గారు చాలా అందంగా ఉంటారని చెప్తున్నారు. Even if you love somebody, try to love like one person and don't be a Gen Z and like don't love like lot of person at once. సుమంత్ గారు కన్నా నేనే బాగుంటాను. You are translating everything wrong. ఇంగ్లీషు దిస్ మచ్, తెలుగు దిస్ మచ్. సూపర్, థ్యాంక్ యూ. Ladies and gentlemen, it is time for presenting the Uttama Translator Award. బాగా పాపులర్ అయినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు ఆయన. అండ్ హీ ఇస్ నన్ అదర్ దాన్ మణికంఠ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్. అండ్ ది అవార్డ్ గోస్ టు రాకేష్. బట్ యాక్చువల్గా ఈ అవార్డు స్పెషాలిటీ ఏంటంటే ఎవడు అడిగాడు, పక్కకెళ్ళి. మణికంఠ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ఇటువంటి అవకాశం కల్పించిన సుమా గారికి ధన్యవాదాలు. ఓకేనండి, రెమ్యునరేషన్ అది కరెక్ట్ గా. రెండో ప్రశ్న, మనం ఎక్కువగా ఎవరి దగ్గర కథలు వింటూ ఉంటాము? మీరు విన్నారా చిన్నప్పుడు కథలు? సినిమాల ద్వారా. ఓకే బన్నీ, నువ్వు విన్నావారా కథలు? ఎక్కువగా అయితే మా మమ్మీ దగ్గర నుంచే. ఓకే, నువ్వు విన్న మంచి కథ ఒకటి చెప్పు నాకు. మా డాడీ ఇంకా మమ్మీ ఫస్ట్ కాలేజ్ లో కలుసుకున్నారు అనమాట. మీ లవ్ స్టోరీ చెప్తున్నాడు. వాళ్ళ లవ్ స్టోరీ చెప్తారు అంతే. ఏమండి, పిల్లోడికి కథ చెప్పమంటే మీ లవ్ స్టోరీ చెప్పారా? బాగుందిరా, నైస్. కానీ మా అమ్మమ్మ చెప్పేది కథలు. ఆ. ఒక రోజు ఏమైందిరా? తెలీదు, గుర్తులేదు. సరే అయితే ఇక్కడ మనకుండే ఆప్షన్స్. మనం ఎక్కువగా ఎవరి దగ్గర కథలు వింటూ ఉంటాము? ఏ తల్లిదండ్రులు, బి అమ్మమ్మ తాతయ్యలు, సి ఉపాధ్యాయులు అండ్ డి స్నేహితులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం ఎక్కువగా ఎవరి దగ్గర కథలు వింటూ ఉంటాము? ఏ తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతయ్యలు. చెప్పండి, ఎవరి దగ్గర కథలు వింటారు? అమ్మమ్మ తాతయ్యల దగ్గర. సో అమ్మమ్మ తాతయ్యల అమౌంట్ ఎంత? 50,000. 50,000 పెట్టేయండి. ఇది రైటా రాంగా సుమంత్ గారు? రైట్. నేను 1,00,000 పెడతా. సరే అయితే ఇది రైటా రాంగా చూసేద్దాము. రైట్ ఆన్సర్. ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. సరే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అవార్డ్స్ లోకి వచ్చేసాము, అవార్డ్స్ కేటగిరీలో. అండ్ దట్ ఈస్ ది ఇమోషనల్ అవార్డ్. మరి ఇమోషనల్ అవార్డ్ చూసే ముందు లెట్స్ హ్యావ్ ద క్లిప్పింగ్ ప్లీజ్. ఎందుకు రామ్ ఫుడ్ తినలేదు? ఎందుకు తినలేదురా? ఫీవర్ వస్తుంది. ఫీవర్ వస్తుందని తెలుసు కదా, మరి తెలుసు కూడా ఎందుకు తినలేదు? ఎందుకంటే భాగి అనింది ఫీవర్ వస్తే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని. హాస్పిటల్లో జాయిన్ చేసి నీతో పాటు పడుకోవచ్చని తినలే డాడీ. ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవే కదా.
సూపర్ థ్యాంక్ యూ అండ్ ఎస్ ఇక్కడే ఉండండి ఆ అవార్డ్ ప్లీజ్ కమ్ అవార్డ్ నడుచుకొని వస్తున్నట్టుంది అనగనగా సినిమాకి గాను అవార్డ్ ని ద మోస్ట్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి సుమంత్ గారు అందుకుంటున్నారు కంగ్రాచులేషన్ ఏదో మేము సరదాగా చేసిన ఐఎమ్ షూర్ దట్ ఇది అవార్డ్స్ కేటగిరీలో డెఫినెట్ గా నామినేట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఎలాంటి ప్రదేశాలలో ఎక్కువగా విజిల్స్ వేస్తూ ఉంటారు? ఏ సినిమా థియేటర్, బి రాజకీయ ప్రసంగాలు, సి క్రికెట్ స్టేడియం, డి కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి ప్రదేశాలలో ఎక్కువగా విజిల్స్ వేస్తూ ఉంటారు? సినిమా థియేటర్, రాజకీయ ప్రసంగాలు, అనగనగా రాణి టీం. సినిమా థియేటర్స్. ఎంత పెడతారు? 1,00,000. ఓకే పెట్టండి. లక్ష పెట్టేశారు దీని మీద. సినిమా థియేటర్ లోనే ఎక్కువ విజిల్ వేస్తారని మీరేమనుకుంటున్నారు? ఇది రైటా రాంగా? సినిమా వాళ్ళం కాబట్టి సినిమా అని చెప్తాను. ఎంత పెడతారు? 1,00,000. ఏంటో మీ ఆన్సర్స్ మీద బాగానే నమ్మకం ఉంది వీళ్ళకి. వీళ్ళు కూడా 1,00,000 పెట్టారు మీకు. సినిమా థియేటర్ అని అంటున్నారు. ఇది రైటా రాంగా ఒకసారి చూసేద్దాము. రైట్ ఆన్సర్. కుర్చీని మార్చబెట్టి కంగ్రాచులేషన్స్. సో అలా మొత్తానికి మీకు డబ్బులు వచ్చేసాయి, మీకు కూడా డబ్బులు వచ్చేసాయి. కానీ ఇప్పటికీ కూడా మన అనగనగా రాజు టీమే లీడ్ లో ఉన్నారు. కానీ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లో తేలిపోతుంది. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర ఉండేటువంటి అమౌంట్ అంతా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళే విన్నర్ అయిపోతారు అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్మార్ టక్కర్మార్. ఓకే, సో అనగనగా రాణి టీము 10,60,000 తో ఉన్నారు. కానీ లీడ్ లో అనగనగా రాజు టీం ఉన్నారు 14,50,000 తో. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే, మేము లీడ్ లో ఉండే వాళ్ళకి కొన్ని టాపిక్స్ ఇస్తాం. అందులో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. అదే టాపిక్ రిలేటెడ్ గా మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద క్వశ్చన్స్ వస్తాయి. అంటే అది పిక్చర్ ఫార్మాట్ లో ఉంటుంది. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు చెప్పాలి. అలా మీరు చెప్పుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో ఒక రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపలే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అంటే 5 సెకండ్స్ లోపల మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఈ 5 సెకండ్స్ లోపల ఒకవేళ మీరు ఆన్సర్ చెప్పకపోతే అక్కడతో మీరు గేమ్ షో ఓడిపోయినట్టు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. మీ డబ్బులు మొత్తం ఇంకొక టీం వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాళ్ళు విన్ అయిపోతారు. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు సొంతం చేసుకున్నటువంటి 10 లక్షలు అటు వెళ్ళిపోవచ్చు, లేదా 14 లక్షలు ఇటు రావచ్చు. రెడీ? రెడీ. ఓకే, సో టాపిక్స్ ఏంటంటే రైల్వే కోడ్స్, ఒత్తులు, ప్రాంతాలు, స్వతంత్ర సమరయోధులు, మంచింగ్, సినిమా. మంచింగ్ టాపిక్ సెలెక్టెడ్ మంచింగ్. కొన్ని మంచింగ్ కి తినే ఐటమ్స్ ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. ఓకే, సో మీకు కూడా ఇదే. డన్ డన్. రెడీ? అండ్ యువర్ టైమ్స్ starts now. చిప్స్. Right. ఫిష్ 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 Fish right. ఆవకాయ. ఆవకాయ రైట్ ఆన్సర్. బజ్జీ మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీ రైట్. నిమ్మకాయ. ఆరెంజ్ జ్యూస్. నిమ్మకాయ రైట్ ఆన్సర్. బూందీ. బూందీ రైట్ ఆన్సర్. ఆమ్లెట్. ఆమ్లెట్ రైట్ ఆన్సర్. చికెన్ బిర్యానీ. బిర్యానీ రైట్ ఆన్సర్. చెకోడి చెకోడి. చెకోడి రైట్ ఆన్సర్. పకోడీ. పకోడీ రైట్ ఆన్సర్. మటన్ కలేజీ, మటన్ లివర్. రైట్ ఆన్సర్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే టై అయిపోయింది. 2 టీమ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆడేశారు. సో మీకు సమానంగా స్కోర్స్ వచ్చేసాయి. అంటే ఇప్పుడు ఇంకొక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సినిమాలు. ఓకే, కొన్ని ఇతర భాషా సినిమా పోస్టర్లు వేస్తాము. ఆ సినిమా తెలుగులో 70 రిలీజ్ అయింది. సినిమా పేరు చెప్పాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గజనీ. రైట్ ఆన్సర్.
చంద్రముఖి. రైట్ ఆన్సర్. Arjun Reddy. అర్జున్ రెడ్డి రైట్ ఆన్సర్. పోకిరి. పోకిరి రైట్ ఆన్సర్. Judai. పెళ్లి Judai number 1. పెళ్లి చేసుకుందాం. శుభలగ్నం. ఓ లేదు. శుభలగ్నం ఇస్ రైట్ ఆన్సర్. సో అనగనగా రాజు టీం ర్యాంక్. అనగనగా సినిమా జరిగేటప్పుడు మీరు అనుకున్నారా ఇలా ఓటీటీ నుంచి థియేటర్కి వెళ్తుందని? సినిమా ఆడుతుందని అనుకున్నాము, అంటే డెఫినెట్ గా హిట్ అవుతుందని అనుకున్నాము. కానీ ఇంత డిమాండ్, అంటే చిన్న స్క్రీన్ నుంచి మళ్ళీ థియేటర్కల్ బిగ్ స్క్రీన్స్ మీద రిలీజ్ చేస్తారనే ఇది ఎప్పుడు జరగలేదు, చరిత్రలో జరగలేదు. కరెక్ట్. ఐ థింక్ మీరు యువర్ ఇన్స్పిరేషన్ ఇప్పుడు చాలా మందికి. అంటే సినిమా చాలా బాగున్నట్టయితే మేబీ మళ్ళీ థియేటర్స్ లో కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది అనేది ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. సూపర్ అండి, సూపర్. హే పిల్లలు, మీ ఇద్దరికి బన్నీ అండ్ విహర్ష్ 10,000 రూపీస్ చెక్. రాకేష్ గారు ఇదిగోండి గిఫ్ట్ హ్యాంపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు, కాజల్, కౌముది, రాకేష్ గారు, పిల్లలు, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్ ఫర్ ద లవ్లీ ఎనర్జీ. బై బై.